వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ లో ఉండి తన తండ్రి రాజారెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి ద్వారా కథ నడిపించారని వాళ్ళు చెప్పారు. ప్లాన్ వైఎస్ రాజశేఖర రెడ్డిది, ఎగ్జిక్యూషన్ వీళ్ళది అన్నట్టుగా. ఆ రోజు 1990 సెప్టెంబర్ నెలలో రాజారెడ్డి, వివేకానంద రెడ్డి 100 మందికి పైగా మిలిటరీ డ్రెస్సులు వేసుకున్న గోండాలతో వచ్చి గ్రామం మీద పడ్డారు. ఇళ్ల మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ ఇళ్ల గోడలు పగలగొట్టలేక డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి డ్రిల్లింగ్ చేసి ఆ హోల్స్ లో డైనమైట్లు పెట్టి పేల్చేశారు. ఆ పేలుళ్ళకి మొత్తం వీళ్ళ బంధువుల ఇళ్లు 7 ఇళ్లను ధ్వంసం చేశారు. వీళ్ళ ఇళ్లలోంచి మహిళలను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. వాళ్ళ దుస్తులు చించేసి దౌర్జన్యం చేశారు. ఆ పేలుళ్లలో తమ ఇంటి గోమాత డైనమైట్ల తాకిడికి ముక్కలైపోయి చనిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళ ఆవు ఉందంట. దాన్ని ఆ టైంలో బయటకు తీసుకురాలేకపోయారు. ఆ డైనమైట్ల పేలుళ్ళకి ఆవు ముక్కలైపోయిందంట. అది చూసి వీళ్ళ అమ్మమ్మ తీవ్రమైన ఆవేదనతో ఏడుస్తూ, నా ఆవు ముక్కలైపోయినట్టు నువ్వు నీ కొడుకులు ముక్కలై చేస్తారని దుమ్మెత్తిపోశారు. ఆమె శాప ఫలితమో లేదా వీళ్ళ పాపాల ఫలమో గాని ముగ్గురు అసహజ మరణం పాలయ్యారు. ఆ ఘటన జరిగాక 8 ఏళ్లకు రాజారెడ్డిని బాంబులు వేసి చంపేశారు. ఆ తర్వాత ఇంకో 10 ఏళ్లకు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆవు శరీరం లాగే ఆయన శరీరం కూడా ముక్కలైపోయింది. ఇంకో 10 ఏళ్లకు వివేకానంద రెడ్డిని దారుణంగా నరికి చంపారు. ఆ ఘటనతో ప్రమేయం ఉన్న ముగ్గురు కూడా అసహజ మరణం పాలయ్యారు.